గ్రామ పంచాయతీ నిధుల వినియోగం సెక్షన్ 75. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఈ క్రింద ఉదాహరింపబడిన చెల్లింపులు చేయుట గ్రామ పంచాయతీ బాధ్యత. గ్రామ పంచాయతీ చేసిన రుణాల చెల్లింపులు డిక్రీ లేక ఉత్తర్వుల మేరకు చేయవలసిన చెల్లింపులు, పరిషత్కు చేయవలసిన చెల్లింపులు, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో దేశ రక్షణ నిధికి చెల్లింపులు, గ్రామంలో నిర్వహింపబడు ప్రదర్శనలు, పండుగలు, వినోద కార్యక్రమాలు, సంస్థలకు రోగ జనిత కారణాలపై పరిశోధన చేయు సంస్థలకు సహాయం. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ లక్ష్య సాధనకు కృషి చేయు సంస్థలకు సహాయపడుట. ఏదైనా అత్యవసర ఖర్చుల నిమిత్తము చెల్లింపులు. 2. సెక్షన్ 76. ఎన్నికల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల జాబితాను రూపొందించాలి. పంచాయతీ ఎన్నికల నిర్వహణతో సహా ఇతర ఎన్నికల ఖర్చులు, ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఇతర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 9. బడ్జెట్ రూపకల్పన ఆమోదం సెక్షన్ 77. గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి ప్రతి సంవత్సరం బడ్జెట్ను రూపొందించి గ్రామ పంచాయతీకి సమర్పించాలి. ఆ విధంగా సమర్పించబడిన బడ్జెట్ను నెల రోజుల్లో గ్రామ పంచాయతీ ఆమోదించాలి. ఒకవేళ గ్రామ పంచాయతీ ఆ బడ్జెట్ను ఆమోదించకపోతే కార్యనిర్వహణాధికారి నిర్దేశింపబడిన వ్యవధి లోపల డివిజన్ల పంచాయతీ అధికారికి పంపించాలి. సెక్షన్ 78(1). ఇతర స్థానిక సంస్థల కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయుట. కేంద్ర, రాష్ట్ర, జిల్లా ప్రభుత్వాలు కానీ మరి ఏదైనా స్థానిక సంస్థ కానీ గ్రామ ప్రజల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆ గ్రామ పంచాయతీ కూడా సదరు గ్రామ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేయవచ్చు. సెక్షన్ 79(2). గ్రామ పంచాయతీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుణాలు, అడ్వాన్సులను ముందుగా చెల్లించాలి. సెక్షన్ 80. ప్రజా భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, జల వనరులను గ్రామ పంచాయతీకి అప్పగించుట. కాలువలు, చెరువులతో సహా ప్రజలందరికీ ఉపయోగపడు భూములు, జలవనరులు, దానిలోని చేపలు, జలవనరుల పక్కనే గల భూమిపై మొక్కలు నాటి వాటి ద్వారా వచ్చే ఆదాయంపై పంచాయతీకే హక్కు ఉంటుంది. సెక్షన్ 81. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా చెరువులు, కాలువలు మొదలైన వాటిలో పశువులను శుభ్రం చేయకుండా, బట్టలు ఉతకకుండా నిషేధిస్తూ గ్రామ పంచాయతీ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. అదే సందర్భంలో ఆయా అవసరాల నిమిత్తం వేరువేరు ప్రదేశాల్లో ఏర్పాటు చేయవచ్చు. ఆయా నిషేధాలను టామ్ చాటింపు ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేయాలి. దేవాలయాల్లో ప్రజా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను దేవాలయాలు కూడా భరించాలి. ఏదైనా ఒక ప్రార్థన దేవాలయం, సంతలు, పండుగలు జరుపు ప్రదేశంలో ఒక గ్రామంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భారీ సంఖ్యలో ప్రజలు సదరు ప్రార్థనా స్థలాలకు, ప్రైవేటు లేక పబ్లిక్ ప్రదేశాలకు రావడం జరిగినప్పుడు వారికి తగిన సౌకర్యాలు కల్పించడానికి సంబంధిత సంస్థకు చెందిన వ్యక్తులతో ప్రభుత్వం సంప్రదించి తగిన చర్యలు తీసుకునేందుకు అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని పంచాయతీకి చెల్లించాలి. శ్మశాన వాటికల ఏర్పాటు, రిజిస్ట్రేషన్ చేయుట. శ్మశాన వాటికలకు లైసెన్సులు, శ్మశాన వాటికలో ఖననం చేసిన వారి వివరాలను పంచాయతీకి తెలియజేయవలెను. ఎవరికీ చెందని వీధి కుక్కలు, పందులను నిర్మూలించుట. మురికి నీరు రోడ్లపై ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్య సంరక్షణ చర్యలు. గ్రామంలో ఏదైనా ప్రాంతంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడానికి అవసరమైన
అన్ని చర్యలు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో గ్రామ పంచాయతీ తీసుకోవాలి. 9. గ్రామ పంచాయతీ నుండి లైసెన్సు లేకుండా ఎవరు పబ్లిక్ రహదారుల నుండి 20 మీటర్ల పరిధిలో కానీ లేక పంచాయతీ ఆధీనంలోని మరి ఏదైనా స్థిరాస్తి నుండి 20 మీటర్ల పరిధిలో కానీ కుంటలు తవ్వి రాళ్ళు మట్టిని తొలగించకూడదు. 10. పబ్లిక్ రహదారులపై ఆక్రమణలు. పబ్లిక్ రహదారులను ఆక్రమిస్తూ గోడలను కట్టరాదు. గ్రామ పంచాయతీ అనుమతి లేనిదే ఇంటి కిటికీ తలుపులు రోడ్డు వైపుకు తెరచి ఉంచేలా నిర్మించినట్లయితే వాటిని తొలగించాల్సిందిగా సదరు వ్యక్తికి పంచాయతీ నోటీసులు జారీ చేయవచ్చు. ఏదైనా బిల్డింగ్లోని ఏదైనా భాగం పబ్లిక్ రహదారులను ఆక్రమిస్తున్నట్లయితే నోటీసులు జారీ చేయవచ్చు, తొలగించవచ్చు. 11. సెక్షన్ 99. పబ్లిక్ రహదారులలోనికి చొచ్చుకొని వచ్చే విధంగా వరండాలను బాల్కనీలను ఏర్పాటు చేసుకునేందుకు భవన నిర్మాణాలకు గ్రామ పంచాయతీ అనుమతించవచ్చు. అదేవిధంగా మురుగు కాలువలపై మెట్లు నిర్మించుకొని ఇంటిలోకి ప్రవేశించుటకు పబ్లిక్ రహదారులలో తాత్కాలిక పందిళ్లు వేసుకునేందుకు పంచాయతీ అనుమతించవచ్చు. 12. సెక్షన్ 101. పబ్లిక్ రహదారులపై గోతులు త్రవ్వరాదు. పంచాయతీ అనుమతి లేకుండా ఎటువంటి కుంటలను గోతులను తెరవరాదు. పంచాయతీ స్వయంగా ఆ గుంటలను పూడ్చి అయ్యే ఖర్చును సంబంధిత వ్యక్తి నుండి వసూలు చేయవచ్చు. 13. సెక్షన్ 104. పంచాయతీ తగిన ప్రదేశాల్లో పబ్లిక్ మార్కెట్ను ఏర్పాటు చేయవచ్చు. నిబంధనలను సారం లైసెన్స్ ఫీజును వసూలు చేయవచ్చు. పంచాయతీ అధికారులు పబ్లిక్ మరియు ప్రైవేటు మార్కెట్ల ఏరియాలో రహదారులు, బాటలు, ప్రవేశ ద్వారాలు, మురుగునీటి కాల్వలు, మలమూత్ర విసర్జనశాలల ఏర్పాట్లకై ఆదేశాలు ఇవ్వవచ్చు. 14. సెక్షన్ 117. పశువధశాలలు. ఈ చట్ట నిబంధనలకు లోబడి ప్రతి గ్రామ పంచాయతీ కూడా పశువధశాలలకు గాను కొంత ప్రదేశాన్ని కేటాయించాలి. ఆ ప్రదేశమును ఉపయోగించుకున్నందుకు గాను గ్రామ పంచాయతీ ఫీజు వసూలు చేసుకొనవచ్చును. 15. సెక్షన్ 120. కరెంటు యంత్రాలతో కూడిన ఫ్యాక్టరీ ఏర్పాటుకు పంచాయతీ అనుమతి అవసరం. ఫ్యాక్టరీలో నుండి వెలువడు కాలుష్య నివారణకు గ్రామ పంచాయతీ ఆదేశాలు ఇవ్వవచ్చు. ధ్వని కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా రాత్రి 9:30 గంటల నుండి ఉదయం 5:30 వరకు ఫ్యాక్టరీ పని చేయకుండా ఆంక్షలు విధించవచ్చు. 10. పంచాయతీ వార్షిక పరిపాలనా నివేదిక. ప్రతి గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి అంటే పంచాయతీ సెక్రటరీ